ఈ రోజు మనతో పాటు రామలక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే గారు. మిమ్మల్ని చూస్తే బాలకృష్ణ గారి డైలాగ్ జ్ఞాపకం వస్తుంది. కాయిన్ ఒకవైపు కాదు రెండు వైపు కూడా చూడరా అనే టైప్ లో మీరు సినిమాలు యాక్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఆధ్యాత్మికంగా అడుగుదాం, ఆరోగ్య విషయాలు, ఆధ్యాత్మికం, ఆరోగ్యం ఆ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఆరోగ్యము ఆధ్యాత్మికం, ఎందుకంటే మనిషి సంతోషాత్మ అంతరాత్మ అన్నమాట. అంతరాత్మ అది కూడా బాగుంది. అంటే అసలు మీకు ఎందుకు అనిపించింది అసలు మీకు దీంట్లో ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా హ్యాపీగా సంతోషంగా? ఎందుకంటే మీరు మంత్రి సత్యనారాయణ గారి దగ్గర మీరు ట్రైనింగ్ అవ్వడం, అక్కడ మీ ఇంటర్వ్యూ నేను చూసాను ఆయనతో, అందువల్ల నాకు ఐడియా వచ్చింది. మనం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి, ఆధ్యాత్మికం అనుకున్నాం కదా, అంతరాత్మ గురించి అనుకున్నాను. వీటి గురించి ఎందుకు వచ్చిందని నువ్వు అడిగా కాబట్టి, మాకు ఊర్లో విలేజ్ పొలం పనులు చేసుకుని చిన్న ఆర్థికమైన ఫ్యామిలీ, తెలియకుండా భగవంతుడి సినిమా ఇండస్ట్రీ మాకు ఇట్లా పేరు ప్రతిష్టలు అన్నీ వచ్చినాయి. ఇటు వాడికి భయం కూడా వచ్చింది, ఈ పేరు ఎక్కడ పోద్దో, డబ్బులు ఎక్కడ పోతాయో, ఎలా మనం కాపాడతాం లేదు అనేది అప్పుడు ఆలోచన వచ్చింది మాకు, మా ఇద్దరు మధ్యలోనే. వీటన్నిటి నుంచి మనం వీటన్నిటి భయం లేనిది ఏదో ఒకటి ఉంటుంది కదా. అవునండి. ఇవంటి ఈ పేరు ప్రతిష్టలు వచ్చిపోయాయి అన్ని, అంటే మధ్యలో వచ్చినాయి కదా, మధ్యలో పోతాయి. అసలు రాకుండా అంతరాత్మలో ఏదో ఒకటి ఉంటుందని దాని మీద వెళ్తే మేము విపాసనాకి వెళ్ళాము. నాగార్జున సాగర్ దగ్గర ఉంది బుద్ధ భగవాన్ విపాసన అని. అక్కడికి వెళ్ళి ఒక 10 days మౌనంలో కూర్చున్న తర్వాత అర్థమైంది అనమాట. ఇన్నర్ ట్రావెల్ చేశాం అనమాట. ఇప్పుడు అది ముందు బయట ప్రపంచంలో అంతా అని లోపలికి వెళ్ళినాక అనిపించింది అనమాట, ఓహో ఇది మనం ఇది అసలైన సంతోషం, అసలైన సంతోషం, వాళ్ళు భయం లేనిది ఇది అని సత్యాన్ని తెలుసు. ఈ వైపు మేము గురువుల దగ్గర క్లాసులు తీసుకోవటం, ఏషా ఫౌండేషను, ఇట్లా అన్ని క్లాసులకి అందరు గురువులు వెళ్ళి ఇట్లా ఈ మార్గంలో పత్రిజీ గారు, భిక్ష్మీ గురుజీ గారు ఇట్లా ఎంత దగ్గరికి వెళ్తుంది. అవునండి. లక్ష్మణ్ గారు మీకేమనిపిస్తుంది? అంటే ఆ అన్నగారు చెప్తున్నారు ఇలాగా ఏదో తెలుసుకోవాలనిపించింది, మీరు తెలుసుకున్నారా? ఏం తెలుసుకున్నారు? తెలుసుకుంటా ఉన్నాం ఇంకా తెలుసుకున్నారు. ఇప్పుడు అన్నారు ఫస్ట్ తెలుసుకోవడం ఏంటంటే తెలివి వేరే, జ్ఞానం వేరే. తెలివిలో ఏంటంటే భౌతికవాదంలో మనకు ఉపయోగపడతాయి అన్ని. అది జ్ఞానం కాకుండా తెలుసుకోవటం అంటే ఎంత తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా తెలుసుకోవాలని తెలుసుకుంటే ఇబ్బందులు పాలవుతాం అన్న సంగతి మాకు అర్థమైంది. అది తెలివితేటలు వేరే, జ్ఞానం వేరే. అవునండి. ఈ రెండు సపరేట్ కలపడానికి లేదు. తెలివితేటలు అంటే మన జీవితంలో ఎలా ఎదగాలి, దానికి తెలివితేటలు కావాలి. ఎస్, పనిలో ఒక ఫైట్ మాస్టర్ ఉన్నాం, దాన్ని ఎలా డిఫరెంట్ గా ఇప్పుడు టెక్నాలజీ ఎలా చేయాలి అంటే అది తెలివితేటలు. ఆత్మ బలం అంటే తెలివి అవసరం లేదు. ఏమి తెలివి లేకుండా ఉంటే ఆత్మ జ్ఞానం. లక్ష్మణ్ గారు రాగానే అడిగా, రాము గారా? ఓకే ఓకే. ఈ రాము గారు ఏమంటారంటే మీ రాగానే చెప్పారన్నమాట, ఇది అందరికన్నా తెలివి తక్కువ మేమే అండి అని. నేను ఉండిపోయానమాట. చాలా మంది ఏం చేస్తారంటే నా ఉందో వాళ్ళు ఎవరన్నా అంటుంటారు. అలా కాకుండా నాకు చాలా ఆశ్చర్యంగా, మీరు మాకేం తెలియదు అంటున్నారు మీరు. అదే ఇప్పుడు తెలియదు అన్న, అదే కదా, అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అది చాలా తెలుగుకోలు, ప్రపంచంలో తెలుగుకోలు ఎవరంటే మేము ఇద్దరమే. అంటే భావన కాదు, మాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటి నిజం చెప్పాలంటే, ఊర్లో మేకలు గేదెలు కాల్చుకునేటప్పుడు ఎలా ఉన్నాము, ఒక రకంగా అసలు అమాయకం ఉండేవాళ్ళం, అసలు ఏం పరిపాలన బాయిలకి అప్పలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తుంటే దానికంటే ఇంకే తగ్గిపోయామో అని అనిపిస్తుంది మాకు. అంటే అప్పుడు కొంచెం ఎంగులో అన్ని ఏమైనా ఉండేవాళ్ళు, ఇప్పుడు 60 వస్తుంది, అంత క్లారిటీ కూడా లేదో అనిపిస్తుంది, ఇంకా తెలివి తక్కువ అయిపోయాం అనేది అనిపిస్తుంది మాకు. అది రామ్ గారు, నేను మా ఫ్రెండ్ తో ఇలాగే ఆధ్యాత్మికం అంతరాత్మ నన్ను అన్నాడు మాట, నువ్వు చేతకనమ్మా అంటే నాతో, మా ఫ్రెండే, అతను బాగా డబ్బులు సంపాదిస్తాడు. నేను ఈ మాట్లాడేసరికి చేతకనోడు మాటలు ఎలాగ మాట్లాడతారా అని అన్నాడండి. కానీ నాకు మనసులో ఆ సంతోషం ఏంటి, ఆరోగ్యం ఏంటి, ఆనందం నాకు తెలుస్తుంది. భౌతిక సుఖాలు అంటే కారు గురించి కానీ, సినిమాల గురించి కానీ ఏం పట్టించుకో, మనం పేరు గురించి కానీ ఏం పట్టించుకోం. కానీ వాడు అలా అనేసరికి నాకు నవ్వు వచ్చింది అనమాట. తప్పులేదు, ఆయన అన్నది కరెక్టే, అందుకే నువ్వు బాధపడద్దు. అవునండి. ఆయన ఏం తెలిసిందో అది చెప్పాడు, అది ఇప్పుడు మాకేం తెలిసిందో అది చెప్తున్నాం నీకు. అందుకనంటే తెలుగుకోళ్ళు కాదు, మనం తెలుగుకోళ్ళు కాదు, మనసుకి ఏం తెలిసిందో, నీకేం తెలిసిందో అది నీ కరెక్ట్. అది నాకేం తెలిసిందో అది నాకు కరెక్ట్ తప్ప, నాకు తెలిసిందని నువ్వు నీ కరెక్ట్ కాదు అంటాను లేదు, నీకు తెలిసిందే నాకు కరెక్ట్ అంటానికి లేదు. డిస్కషన్ వేస్ట్. మేమంటే ఈ ఆత్మ పనిలోకి వెళ్ళినాక మాకు అనుభవం వచ్చింది అనమాట. అందుకని
ప్రపంచం అందరూ మంచివాళ్లే. ఓకే, అందరూ మంచోళ్ళు. ప్రతి అంటే ఒక్కొక్కరు ఒక ఇండివిజువల్ అంటారండి, Yes. వ్యక్తిగతం ఆ వ్యక్తి అంతే. అతనికి అతను కానీ మేమేంటంటే ప్రపంచంలో ఎవరు సినిమా వాళ్ళే, అంతే. ఏ సినిమా తక్కువ కాదు, ఏ సినిమా తక్కువ కాదు. అంటే నా సినిమాలో కథ స్క్రీన్ ప్లే మొత్తం నాది కాబట్టి ఇప్పుడు నేను ఎటు తక్కువ అనుకుంటాను. అందుకని నా సినిమా నీకు నచ్చాలని లేదు, నీ సినిమా నాకు నచ్చాలని లేదు. అందుకని మనం ఎదురు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే నా సినిమాలో సీన్ల గురించి నేను మాట్లాడతా, నిన్నేమో చేస్తా, నిన్ను నా సినిమాలో ఫేవర్ గా మార్చుకుంటే ప్రయత్నిస్తా. నువ్వేమంటావు, నీ సినిమాలో ఫేవర్ గా నన్ను మాట్లాడాలనుకుంటావు. అప్పుడు ఏమైపోయిందంటే నా సీన్ లోకి వస్తావా, నీ సీన్ లోకి వస్తావా, అప్పుడు రెండు సీన్లు కావనప్పుడు అది ఇడుబాటు, అది కొట్లాట. భార్య భర్తలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎప్పుడు. అప్పుడు ఏమైందంటే మా ఇద్దరు ఏమనుకున్నామంటే మా ఇద్దరు ఏ సినిమా లేదు, మీ ఇద్దరు కలిసి ఉండడానికి ఏంటంటే మేము సినిమాలు ఏమి లేవు. సినిమాలు టోటల్ ఏం చేసామంటే ల్యాప్టాప్ బాగా ఫుల్ అయినప్పుడు, మెమరీ ఫుల్ అయినప్పుడు ఏం చేస్తారు, డిలీట్ చేస్తారు కదా. ఇప్పుడు మాలో ఉన్న సినిమాలు డిలీట్ చేసాం. అంటే మాకంటే కొత్త సినిమాలు ఏం క్రియేట్ లేవు. ఏదో షూటింగ్ ఏదో జరుగుతుంది, వెళ్తుంది, ఓకే, నో ప్రాబ్లం, అవసరం లేదా, ఓకే, ఇంట్లో వాళ్ళు అన్నారు, ఓకే. అంటే అట్లా ఆ రేంజ్కి మేము ధ్యానం ఆత్మలోకి వెళ్ళినా అందరూ అట్లా ఉండమని మేము చెప్పట్లేదు, మాకు అనిపించింది చెబుతున్నాం అంతే. మా సినిమాలోకి ఏం కంటే అన్ని ఫేవర్ నడుచుకుంటున్నాం.